హైదరాబాద్ ప్రజా భవన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వ వైఫల్యాలను, తమ ప్రభుత్వ నిర్ణయాలను వివరించారు. హైదరాబాద్ ప్రజా భవన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వ వైఫల్యాలను, తమ ప్రభుత్వ నిర్ణయాలను వివరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, చెప్పండి, ఏంటి ఈరోజు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల సమావేశం? దానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో దేనికి సంబంధించి ముఖ్యంగా ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది? పూర్తి అప్డేట్ ఇవ్వండి దీనికి సంబంధించి, ఈ సమావేశానికి సంబంధించి. థ్యాంక్ యూ స్వామి. ప్రజాభవన్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశం కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో జరిగినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులో ఎన్ని లోపాలు జరిగాయి, ఎక్కడెక్కడ ఎలాంటి డ్యామేజ్ జరిగింది, దాని వెనుక ఎలాంటి స్కామ్స్ జరిగాయి, ఈ అంశాలకు సంబంధించినటువంటి అంశాలతోని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత రేపు అసెంబ్లీలో ఇరిగేషన్ పైన శ్వేతపత్రం విడుదల చేయనుంది ప్రభుత్వం. ఈ శ్వేతపత్రం విడుదల చేయనున్నటువంటి సందర్భంలో చర్చ జరుగుతుంది. ఈ చర్చలో ఎలాంటి అంశాలని లేవనెత్తాలి, ఎలాంటి అంశాలతో బీఆర్ఎస్ని అటాక్ చేయాలనే అంశానికి సంబంధించి చర్చ జరగనుంది. చాలా రోజుల నుంచి ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఒక మాటల యుద్ధం కొనసాగుతుంది. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఈ కేఆర్ఎంపీకి సంబంధించినటువంటి ఇష్యూ, ప్రాజెక్టులన్న బాధ్యత కేఆర్ఎంపీకి అప్పచెప్పినట్టు బీఆర్ఎస్ అప్పచెప్పిందని కాంగ్రెస్ చెప్తా ఉంది, కాంగ్రెస్ అప్పచెప్పిందని బీఆర్ఎస్ చెప్తా ఉంది. దీనికి సంబంధించి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఒక పూర్తి క్లారిటీ ఇవ్వనున్నారు. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, అంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా మినిట్స్ చూపిస్తూ దీనిపై కాంగ్రెస్ సంతకం చేసిందని చెప్తా ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మినిట్స్ చూపిస్తూ దానిపై హరీష్ రావు, కేసీఆర్ సంతకం చేశారని చెప్తా ఉన్నారు. దీంతో ఇటు ఎమ్మెల్యేలలో కూడా కొద్దిగా ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఈ కన్ఫ్యూజన్కి క్లారిటీ ఇవ్వడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దానికోసం ఏ వేదికనైనా ఉపయోగించుకోవాలి. ఇటు అసెంబ్లీతో పాటు అసెంబ్లీ సమావేశాల అనంతరం నియోజకవర్గాల స్థాయిలో మీటింగ్లు కండక్ట్ చేసి గత ప్రభుత్వం ఎంత మిస్యూజ్ చేసింది, ప్రజాధనాన్ని ఏ విధంగా దుబారా చేసింది అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇట్లా తీసుకువెళ్ళడం ద్వారా తమకు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఉపయోగకరంగా మారుతుందని ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు భావిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అర్థమయ్యే విధంగా చెప్తా ఉన్నారు. ఒకవేళ దీనికి సంబంధించినటువంటి ఏవైనా ప్రాబ్లమ్స్ కానీ డౌట్స్ కానీ ఎరైజ్ అయితే వాటిని నివృత్తి చేయడానికి కొంతమంది ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ని కూడా పిలిచారు. ఆ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ గతంలో ఈ మేడిగడ్డకు సంబంధించి కానీ, కాళేశ్వరానికి సంబంధించి కానీ, లేదంటే కేసీఆర్ చేస్తున్నటువంటి ఇరిగేషన్లో లోపాలపై, నాణ్యతకు సంబంధించినటువంటి లోపాలపై చాలా రోజుల నుంచి ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ గత ప్రభుత్వం వీటన్నింటినీ కన్సిడర్ చేయలేదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి లోటుపాట్లను, తప్పొప్పులను ప్రజల ముందట ఎక్స్పోజ్ చేయడంతో పాటు గత ప్రభుత్వం ఇరిగేషన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసింది అనేది వీళ్ళు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. దీనికి సంబంధించినటువంటి వివరాలను విత్ ఎవిడెన్స్తోని ఎమ్మెల్యేలకు చెప్పనున్నారు. ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో రేపు అనుసరించాల్సినటువంటి వ్యూహం, ముఖ్యంగా ఈ ప్రాజెక్టు, ఈ ఇరిగేషన్ పైన విడుదల చేయనున్నటువంటి శ్వేతపత్రం నేపథ్యంలో ఎవరెవరు ఏ అంశాలను మాట్లాడాలి, ఏ అంశాలని డిస్కస్ చేయాలి, ఉన్నటువంటి తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు ప్రజల్లోకి అర్థవంతంగా తీసుకువెళ్ళడం ఏ విధంగా చేయాలనే అంశానికి సంబంధించి చర్చిస్తారు. దాని తర్వాత 13వ తారీఖున
మేడిగడ్డ ఫీల్డ్ విజిట్ కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు క్షేత్రస్థాయికి వెళ్తే అక్కడ పిల్లర్లు ఏ విధంగా కుంగిపోయాయి, దాని తర్వాత ప్రాజెక్టులో లోపాలు, ప్రాజెక్టులకు పగుళ్ళు ఏర్పడుతున్నాయి, దీన్ని నివారించడం కానీ దీని నుంచి జరిగే డ్యామేజ్ని కంట్రోల్ చేయడం ఎట్లా అనే అంశానికి సంబంధించి కూడా ఫీల్డ్ విజిట్కి వెళ్తే అన్ని విషయాలు తెలుస్తాయని ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ఎల్లుండి ఉదయం అసెంబ్లీ నుంచి బయలుదేరుతారు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అయితే ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇటు బీజేపీ కూడా దీనికి సంబంధించి మేము రాము అని సుచాయిగా చెప్పారు. ఇక ఎల్లుండి వరకు వాళ్ళ ఒపీనియన్ ఏ విధంగా ఉంటుందో తెలియదు. ఇక ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చకు కానీ ఎల్లుండి ఫీల్డ్ విజిట్కి కానీ కేసీఆర్ని ఖచ్చితంగా తీసుకువెళ్లాల్సిందే అని ప్రభుత్వానికి సంబంధించినటువంటి వర్గాలు భావిస్తూ ఉన్నాయి. కేసీఆర్ను ఈ చర్చకు తీసుకురావడం, ఫీల్డ్ విజిట్కు తీసుకువెళ్ళడానికి ఈ బాధ్యతను మంత్రి ఉత్తమ్కు రేవంత్ రెడ్డి అప్పచెప్పినట్టు తెలుస్తూ ఉంది. మరోవైపు 17వ తారీఖున బీఆర్ఎస్ నల్గొండలో భారీ బహిరంగ సభ పెట్టడానికి ప్లాన్ చేస్తూ ఉంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యంగా కేఆర్ఎంపీకి సంబంధించినటువంటి ఇష్యూస్ వీటన్నింటినీ హైలైట్ చేస్తూ ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో వాళ్ళు బహిరంగ సభ పెడతా ఉన్నారు. అయితే ఆ బహిరంగ సభ అంటే వీళ్ళు ఫీల్డ్ విజిట్కు రావడానికి ఆ బహిరంగ సభ అడ్డమని వాళ్ళు భావిస్తే రేపు వెళ్ళడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది, లేదంటే ఎల్లుండి వెళ్ళడానికైనా ఎల్లుండి తర్వాత రోజు వెళ్ళడానికైనా సిద్ధంగా ఉంది అని ప్రభుత్వం నుంచి చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే ప్రస్తుతం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయిపోయింది. దాని తర్వాత వీళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ని అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ నివృత్తి చేస్తూ ఉన్నారు. మరొక గంట సేపట్లో ఈ సమావేశం ముగిసిపోయే